ట్యాపింగ్ గురించి చెప్తుండు సార్. ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్తే నేను ఒకటే చెప్తా కేటీఆర్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. ప్రభాకర్ రావుని తీసుకొచ్చిర్రు, రోజు టీవీలో జనం చూస్తున్నారు మనం ఎవనోన్ ఫోన్లు ట్యాప్ చేసినావు. ఎవరిదో వ్యాపారం కోసం దోసుకుందామని నువ్వు చేసి ఉండొచ్చు అని నేను అనుకున్నా, కానీ నువ్వు ఆఖరికి ఇంట్లో సెల్లే ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు తెలిస్తే నీ ఎంత దౌర్భాగ్యం నీ పరిస్థితి చెప్పు. నీ కుటుంబ సభ్యురాల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినావు నువ్వు. ఇక నువ్వు వచ్చి ఖమ్మం చౌరస్తాలో కమాన్ బజార్ దగ్గర కూర్చొని ఖమ్మం ముచ్చట్లు చెప్తున్నావు. ఏం చెప్పాలి నీకు? కొంచెమన్నా బుద్ధి ఉండాలా మాట్లాడాలంటే. ఫోన్ ట్యాపింగ్కి ప్రపంచంలోనే ఫోన్ ట్యాపింగ్ గురించి కొడితే నీ అయ్యే పేరు నీ పేరు వస్తుంది గూగుల్లో. దానికి పేటెంట్ మీరే. అంత దుర్వినియోగం, అధికార దుర్వినియోగానికి మరో మారు పేరే మీ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన. ఇప్పుడు వచ్చి మా మంత్రుల ఫోన్లు ట్యాప్ చేసుకొని ఎవరు చెప్పారు నీకు? నీ అంతా నువ్వే రాత్రి కలగన్నావా, లేకపోతే దారిలో పడ్డ మాల్కు సంబంధించినటువంటి ఏమంటారు ఎఫెక్టా? ఇకపోతే చివరికి ఇంకేదో చెప్తాడు, మిస్ వరల్డ్ కాంపిటీషన్ గురించి మాట్లాడతాడు. మళ్ళీ అలా మిస్ వరల్డ్ కాంపిటీషన్లో 2 కాంగ్రెస్ నాయకుల గురించి ఆమె చెప్పిందట. అసలు నీ ఒక్కసారి తెలంగాణ ప్రజలు అందరూ మిస్ వరల్డ్ ఆమె ఏం చెప్పింది, అమెరికా ఇంగ్లాండ్ పోయినాక ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి వినండి. ఆమెకి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఏదైతే వీళ్ళు ఫార్ములాస్ పెట్టిర్రో, ఏదైతే వీళ్ళ షెడ్యూల్స్ పెట్టిర్రో, ఏదైతే తెలంగాణ సంస్కృతిని తెలంగాణలో ఉన్నటువంటి టూరిజంని డెవలప్ చేసే ప్రక్రియలో సాయంత్రం పూట డిన్నర్ లేనప్పుడు మీరు కంపల్సరీ అక్కడికి అటెండ్ కావాలి, అక్కడికి వచ్చిన పెద్దలతో మాట్లాడాలన్న కొన్ని పద్ధతులు నచ్చలేదు. నేను అసలు అనుకుంది వేరు జరుగుతుంది వేరు అని ఆమె విడ్రా అయ్యి వెళ్ళిపోయింది. ఏమయ్యా కేటీఆర్ కొంచెమన్నా బుద్ధి ఉండాలి. చెప్పిందా అమెరికా ఇంగ్లాండ్లో పోయి ఇంటర్వ్యూలో సన్ మ్యాగజైనో సన్ న్యూస్ పేపర్కో 2 కాంగ్రెస్ వాళ్ళు నన్ను గుంజిరని చెప్పిందా? మరి ఎందుకే కానీ కొంచెమన్నా కామన్ సెన్స్ ఉన్న మాటలు మాట్లాడాలి కదా. మీ అంతలో మీరే తెలుగు స్క్రైబు, ఈ స్క్రైబు, వంగబడ్డ స్క్రైబు, నిలబడ్డ స్క్రైబ్లో మీరే రాయించి మీరే దాన్ని వాస్తవం అని చెప్పి మీరే మళ్ళీ ప్రజలకు రుద్ది మీరే అక్కడెక్కడో ఇంగ్లాండ్లో ఉన్నామే ఈ విషయం చెప్పిందని చెప్పి మీరే మ్యానిపులేషన్ చేసేమని న్యాయమా? మీరే న్యూస్ని తయారు చేస్తుర్రు, మీరే న్యూస్ని మాకు రాకుతుర్రు, మీరే మనుషులలో మీరే ఒక ఏమంటారు సైకలాజికల్గా మీరు ఒక హైప్ క్రియేట్ చేసి దాన్ని వాస్తవం చెప్పే ప్రయత్నం చేసే దరిద్రం మీరా. దోసుకున్న పైసలు గిట్ల ఖర్చు పెడతారా సోషల్ మీడియా మీద, యూట్యూబ్ ఛానళ్ళ మీద పెట్టి? ఆమె ఎక్కడ చెప్పలేదు నన్ను పలానా కాంగ్రెస్ ఓడో, పలానా ప్రభుత్వంలో ఉన్నోడో, పలానా అధికారో. ఆమె చెప్పింది అక్కడ జరుగుతున్నటువంటి ప్రొసీజర్ బాగాలేదని చెప్పింది, నాకు నచ్చలేదని చెప్పింది. నేను అనుకుంది ఇది కాదని చెప్పి వెళ్ళిపోయింది ఆమె తప్ప. అసలు ఆమె ఎందుకు వెళ్ళిపోయిందో ఇక్కడ వాళ్ళు చెప్పారు, వాళ్ళ నాయనమ్మకో అమ్మకో బాగాలేదు, ఇంట్లో వాళ్ళు ఆరోగ్యం బాగాలేదని వెళ్ళిపోయిందని చెప్పారు ఇక్కడ. సరే ఇవన్నీ నేను పక్కకు పెడతా, కానీ నువ్వు కావాలని ఒక 2 నాయకులు ఉన్నారని విష ప్రచారం చేయడాన్ని నేను తప్పు పడుతున్నా. దీన్ని తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. నేను ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా, ఆమె ఏ రోజు అనలేదు. మీరు కావాలంటే గూగుల్లో కొట్టి మీరు వీలైతే ఆ మ్యాగజైన్ని డౌన్లోడ్ చేసి చదవండి. ఇక పోతే ఇవే అంశాలు దొరవారి అలా మాట్లాడినాయి, చాలా మాట్లాడినాడు. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఆయన చెప్పని కూడా నేను చెప్తే బాగా ఫీల్ అవుతాడు ఆయన, మళ్ళీ నేను ఎక్స్ట్రా చెప్పినా అని. ఇప్పుడు ఆయన తప్పులేదు పాపం. నేను అదే డౌట్ వస్తుంది, కేటీఆర్ ఇట్లా మాట్లాడే ఇప్పుడు ఎందుకు మాట్లాడే డౌట్ ఏంటంటే దారిలో బై రోడ్డు పోయిండా ఏందో తెలుసుకోవాలి. మరి ఏ రూట్లో పోయిండు, ఎవరిని కలిసిండు, మధ్యాహ్నం మిక్సింగ్ అయిందా అనేది నాకు డౌట్. ఎందుకంటే అవసరమా ఇంత రచ్చగా మాట్లాడటం? అందుకే నేను ఇంత తొందరగా ఆయన ఎంత గంట సేపు క్రితం పెడితే నేను వచ్చి ఆ పాయింట్లన్నీ నేను ఆయన లెక్క సామెతలు ఏం రాసుకొని రాలే. ఆయన చెప్పిందే నేను కార్లో వచ్చుకుంటే యూట్యూబ్లో చూసుకొని ఏమేమి మాట్లాడి చూసుకొని కాగితం మీద రాసుకొని వచ్చి చెప్తున్నా. ఎందుకంటే మా వాళ్ళు స్పందిస్తారు, సీనియర్లు స్పందిస్తారు, మంత్రులు స్పందిస్తారు ఆయన చెప్పిన వాటి అన్నిటి మీద. కాకపోతే ఈలోపు ఆయన చెప్పిన దాంట్లో ఒక్కొక్క అంశం మీద నేను విడమర్చి చెప్పడం ఎందుకు జరిగిందంటే వాస్తవాలు తెలవాలి తెలంగాణ ప్రజలకు. అంటే రోజు చెడు ప్రచారం చేసి వీళ్ళ అధికారంలోకి మళ్ళీ వస్తామన్న పిచ్చి ఆలోచనతో ముందుకు పోతుర్రు వీళ్ళ 10 సంవత్సరాలు. ఇంకోటి ఒక మెయిన్ విషయం ఇవాళ కళ్ళు ఒక కేటీఆర్ గారికి కళ్ళు దొబ్బినాయా నేను అడుగుతున్నా. మా కళ్ళు కాదు, ఒక్క గ్యారంటీ లేదంటావు. ఏ రైతుని అడిగినా ఏ తల్లిని అడిగినా ఈ సంవత్సరం 2 సంవత్సరాలు ఆయన లెక్క ప్రకారం 2 మా సంవత్సరంన్నరే అధికారం. ఈ సంవత్సరంన్నర పాలన మేమేం చేసినామంటే బస్సు ఎక్కి ఆడోళ్ళని అడిగితే చెప్తారా నాయన నీకు ఎట్లా పోతురు, ఏ ఊరికి పోతురు, ఎందుకు పోతురు, ఎన్ని రూపాయలు పెట్టి బస్సులో పోతుర్రు, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా వస్తుందా అని పోయి ఆడోళ్ళని అడిగితే తెలుస్తుంది. మనం ఏదో 4 ఇంగ్లీష్ వాళ్ళని ఎన్కేసుకొని తిరుపుకొని
ఇంగ్లీష్లో 2-3 ముక్కలు మాట్లాడంగానే నీకు అన్ని వాస్తవాలు గ్రౌండ్లో తెలిసినట్టు మాట్లాడకు. ఇలా ఊర్లలో పోయి ఏ ఊళ్ళోనన్నా పో, ఆడ పునాదులు నడుస్తున్నాయి, గోడలు కడుతుర్రు, ఎవరి ఇల్లులని అడుగు, ఇందిరమ్మ ఇల్లులు అని చెప్తారు. మీ అయ్య కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఏడున్నాయో తెలియదు అంటారు. ఇవాళ ఏ ఇంట్లోనన్నా పోయి మధ్యాహ్నం భోజనం చేయి, నీకు బువ్వ పెడతారు. మీ అయ్య ఉన్నప్పుడు పెట్టిన దొడ్డన్నం కాదు, సన్న బియ్యం పెడతారు. నువ్వు ఏడనన్నా పో, ఇందిరమ్మ ఇల్లులు కనపడతాయి. నువ్వు చేసిన దరిద్ర పాలనలో భూభారత్ అప్పుడేది నువ్వు ధరని తీసుకొచ్చి దోసుకుంటే ఇలా ఊర్లలో అప్లికేషన్లు పెట్టుకొని ఎవరి వాళ్ళు భూములకు వాళ్ళకు సక్రమంగా వాళ్ళకు ఒప్పజెప్పే బాధ్యత తీసుకొని రెవెన్యూ అధికారులు పనిచేస్తారు. ఇక నీకేమని చెప్పాలి? మొత్తం భారతదేశంలో 1,00,000 కోట్ల రూపాయలు రైతుల మీద సంవత్సరన్నర పాలన ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నీ హయాంలో రుణమాఫీ చేస్తానో ఎప్పుడన్నా చేసినావా? 25,50,000 మందికి రుణమాఫీ చేసినాం. నువ్వు ఎవరి ఇంటికన్నా పోయి అడిగితే తెలుస్తుంది నీకు రుణమాఫీ అయిందా లేదా అనుకుంటే. ఉట్టిగానే నోరుంది కదా అని సొల్లు కబూర్లు, సొల్లు మాటలు, ఎవడో రాసిచ్చిన సామెతలు చదువుకుంటా రోడ్ల మీద తిరగకు. 4 రోజుల తర్వాత తీసుకుపోయి ఎర్రగడ్డలా పడేస్తారు నిన్ను. ఎందుకంటే నువ్వు సరే నీకు ఉద్యమం సంబంధం లేకున్నా నీ అదృష్టం బాగుండి మీ అయ్య దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి ఆయన ముఖ్యమంత్రి నీకు మంత్రి పదవి ఇచ్చి నీ బావకు మంత్రి పదవి ఇచ్చి కుటుంబ పాలన బ్రహ్మాండంగా చేసుకుర్రు. సరే వచ్చింది ఇన్నేళ్ళు నువ్వు అధికారంలో ఉండి కొద్ది కామన్ సెన్స్ ఉండి మాట్లాడాలి కదా. అన్ని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? ఇన్ని నువ్వు మాట్లాడిన ఇన్ని పాయింట్లు నువ్వు ఇలా మాట్లాడిన ఒక్కటి కూడా నిజం లేదు ఇలా. ఒక్కటంటే ఒక్కటి. ఆఖరికి ఈ ప్రెస్ మీట్ కూడా ఏది జలశక్తి మినిస్ట్రీ ఇచ్చిన ప్రెస్ మీట్ కూడా. మరి ఎందుకు ఈ విష ప్రచారము? ఎన్ని రోజులు చేస్తావు ఈ విష ప్రచారము? ఇలా మళ్ళీ ఫస్ట్ షో కూడా ఉంటుంది. మీకు ఏం భయకండి, వాళ్ళ బావగారు వస్తారు ఫస్ట్ షో. ఆయనది మార్నింగ్ షో అయింది 11:30, 12 o'clock ఊర్లో షో. మార్నింగ్ షో ఆయన ఖమ్మంలో వేసిండు. మరి ఫస్ట్ షో అయిన సిద్దిపేట ఏది ఫస్ట్ షో అంటే సాయంత్రం 6ంటికి ఉంటుంది. ఇది మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో. సో ఇప్పుడు మార్నింగ్ షో అయిపోయింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పిన అంటే మళ్ళీ ఎవడో అదే సబ్జెక్ట్ పట్టుకొని వచ్చి మళ్ళీ ఏదో దాన్నే రుద్దగాలని చెప్పి సినిమా ఇది ఫ్లాపు. మీ పొద్దున పెట్టే సినిమాకు అర్థం లేదని తెలంగాణ ప్రజలు చెప్పనీకి నేను మ్యాట్నీ షోలు నేను పెట్టినా, రివ్యూ ఇచ్చిన. అంటే ఎవడు పోకురు థియేటర్ కానీ. కాబట్టి ఈ దరిద్రపు ప్రచారాన్ని బంద్ చేయాలని ముఖ్యంగా ఈ బావబామర్దులకు తెలియజేస్తున్నాను. ఇక 100కి 100% ఆయనకు సీట్లు కావాలంటే అర్జెంటుగా ఎన్నికలు పెట్టాలి. మరి నేను ఇంకోటి అడుగుతున్నా, 42% రిజర్వేషన్ ఇవ్వాలని భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కులగణన చేసినటువంటి తెలంగాణలో నా తెలంగాణ అని చెప్పుకోవాల్సి పోయి చేసినామని చెప్పుకొని బీసీ బిడ్డల ముందు గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి వీళ్ళతోటి ఏమవుతుంది? వీళ్ళు ఉట్టిగానే అంత చిత్తశుద్ధి లేదు, ఏం లేదు, టైంపాస్ చేస్తారు. వీళ్ళు ఇచ్చేది లేదు, పాడలేదు, కేవలం అదేదో గవర్నర్ దగ్గర పంపించారు. ఇది కాదు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, ఇది చెయ్యరు పీకర్ అని ఈయననే చెప్తుండు. సరే చెయ్యరు పీకర్ అని నువ్వు అంటున్నావు కదా.